ఐపీఎల్ 2026 సీజన్లో చివరకు ముంబై ఇండియన్స్ అభిమానులకు సంతోషకరమైన రోజు వచ్చింది. వరుసగా 3 ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. సోమవారం వాంఖడే మైదానంలో లక్నో సూపర్ జైంట్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో కొంత ఊపిరి పీల్చుకుంది. మరోవైపు ఈ ఓటంతో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలాస్ పురాన్ మళ్లీ తన విధ్వంసకర రూపాన్ని చూపించాడు. కేవలం 21 బంతుల్లోనే 4 ఫోర్లు 8 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 44 పరుగులు, ఎడెన్ మార్క్రమ్ 31 పరుగులు, హిమ్మత్ సింగ్ 40 పరుగులు చేసి లక్నోను బలమైన స్థాయిలో నిలిపారు. ముంబై బౌలింగ్లో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీసి మంచి ప్రదర్శన ఇచ్చాడు. అల్లా గజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో 1 వికెట్ పడగొట్టారు. 229 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు ర్యాన్ రికల్టన్ మరియు రోహిత్ శర్మ భీకర బ్యాటింగ్ చేశారు. ర్యాన్ రికల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు 8 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్స్లతో 84 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఇద్దరు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా వారి విధ్వంసకర ఆట ముంబై గెలుపుకు పునాది వేసింది. చివరిలో నమందీర్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టును 18.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 229 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించేలా చేశాడు. లక్నో బౌలర్లో మణిమరన్ సిద్ధార్థ్ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ షమి, మొహసిన్ నఖ్వీ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్ల్లో 7 ఓటములతో ఇంకా ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే మిగిలిన మ్యాచ్లో గెలవాల్సిన అవసరం ఉంది. లక్నో సూపర్ జైంట్స్ మాత్రం ఈ ఓటమితో ప్లే ఆఫ్ ఆశలు కోల్పోయింది. రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ జోడీ ఈ మ్యాచ్లో స్టార్ ప్రదర్శన ఇచ్చింది. ఇది ముంబై ఇండియన్స్ అభిమానులను ఊరటనిచ్చే విజయం.